మోడీ గారి మాట ఒక సమ్మోహనాస్త్రం. ఆయన భాష, ఆయన పదజాలం కొన్ని కోట్ల మందిని సమ్మోహితం చేయగలిగినటువంటి శక్తి ఆయన దగ్గరుంది. ఆలోచన ఎవరిదైనా ఆ విషయాన్ని ప్రజలకు చెప్పగలిగేటువంటి శక్తి ఆ ఫిరంగి లాంటి వ్యక్తి దగ్గరే ఉందని మనం చెప్పొచ్చు. మోడీ గారిని ప్రధానమంత్రి వ్యక్తిగా సెలెక్ట్ చేసినప్పుడు బీజేపీ గవర్నమెంట్ కానీ, బీజేపీ ఎన్నుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ మోడీ గారిని సెలెక్ట్ చేయడంలో ప్రధానమైన ఉద్దేశాల్లో ఒకటి ఆయన యొక్క వ్యక్తిత్వంతో పాటుగా ఆయన యొక్క మాట, ఆయన ప్రజలకి వాళ్ళ యొక్క బీజేపీ వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి ఫిరంగి ఎవరంటే మోడీ గారు. మేరా దేశవాసియోం అని ఆయన ఒక్కసారి కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఒక్కసారిగా దేశ ప్రజల్లో ఒక్క ఎడ్రినలిన్ రిలీజ్ అయ్యి వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. అలాంటి గొప్ప వ్యక్తిత్వం, గొప్ప భాష, గొప్ప మాట ఉన్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు. మన భారతదేశం మీద పాకిస్తాన్ దండెత్తినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు కానీ, అమెరికా లాంటి ట్రంప్ లాంటి వ్యక్తులు భారతదేశం మీద పెత్తనం చేయాలని వార్నింగ్లు ఇచ్చినప్పుడు కానీ, ఎప్పుడూ కూడా మన కాన్ఫిడెన్స్ని, మన భారతీయుల యొక్క ధైర్యాన్ని ఆయన ఒక్క బాడీ లాంగ్వేజ్లోనే, ఆయన మాటలోనే చూపిస్తాడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి. దేశం యొక్క, ప్రభుత్వం యొక్క భావజాలాన్ని ప్రజలకి అందజేయగలిగేటువంటి ఒక గొప్ప భాషా సంస్కారము, వ్యక్తిత్వము, ధైర్యము, విధానము ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మోడీ గారు. అందుకే మోడీ గారు మూడోసారి కూడా ఓటు బ్యాంకుని కొల్లగట్టగలిగారు. మూడోసారి కూడా ప్రధానమంత్రిగా భారతదేశంలో రాగలిగారు. అంటే ఎంత మేధావి వర్గం ఉన్నప్పటికి కూడా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ఓటును సంపాదించడానికి గొప్ప నాయకుడు కావాలి. ఆ ఓట్లు సంపాదించాలంటే గొప్ప భాష కావాలి, గొప్ప మాట కావాలి. అలాంటి గొప్ప మాట ఉన్న వ్యక్తి, భాష ఉన్న వ్యక్తి మోడీ గారు. ఇలాంటి నాయకుల నుంచి మనం కూడా ఎంతో కొంత మన యొక్క విధానాలని, భాషని మార్చుకుంటే మనం కూడా జీవితంలో పైకి వస్తాం.